ఇక్కడ నాలాల మీద వాళ్ళకు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నారు, సేల్ డీల్ కూడా ఉన్నాయి. సరే అభివృద్ధిని ఎవరు అడ్డుకోరు, కానీ వాళ్ళకి ఎవరు భరోసా ఇస్తారు, ఎవరు చెప్పారో పరిస్థితి లేదు. నెల రోజుల నుంచి చిన్నపిల్లలు స్కూల్ పోతారు, వాళ్ళకి టైం ఇస్తారా, ఏం జరుగుతుంది అనేది అలాంటి ఇళ్ళకి ఎవరికి కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము ఇప్పుడే మీరు చెప్పిన మాటను మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. ప్రధానంగా అలాంటి వారందరూ కూడా ఏవైతే ఇల్లు తీయాలని ఇయర్మార్క్ చేశారో వాళ్ళ బెనిఫిషరీస్ లిస్ట్ ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర ఉండొచ్చు. లేకపోతే మళ్ళీ కలెక్ట్ చేయమంటాం, సోషో ఎకనామిక్ సర్వే చేయించమంటాం. చేసిన తర్వాత లబ్ధిదారులందరికీ ముఖ్యమంత్రి గారు మాటగా మేము చెప్తున్నాము, తప్పకుండా ఇలా ఇండ్లు పోయిన వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి భయాందోళన చెందొద్దు. మేము ఒక బాధ్యతగా శాసనసభ్యుడిగా చెప్తున్నాడు, ఇక్కడ పోటీ చేసినటువంటి ఒక బాధ్యత గల ప్రజానాయకుడిగా ఆయన చెప్తున్నాడు. తప్పకుండా మేము బాధ్యత గల వ్యక్తులం కాబట్టి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగది. మిమ్మల్ని రెచ్చగొట్టి, ప్రజల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని వీధుల మీదకి తీసుకొచ్చి వీధి పోరాటాలు చేయించాలని కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో మీరు వాళ్ళు చేసేటువంటి కాన్స్పిరసీలో వాళ్ళు చేసే కుట్రలో మీరు భాగస్వాములు కావద్దని మేము ప్రజలకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమో వారికి సరైనటువంటి మార్గంలో పెట్టాలి, సరైనటువంటి ఇట్లా భయాందోళనతో జీవితాంతం భయంతో బతకడం కాదు, ప్రశాంతంగా బతకాలని సరైనటువంటి మార్గంలో సరైనటువంటి చోట ఇల్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు. అయితే ఇంకోటి మీరు వాళ్ళ మేము ఇప్పుడే మేమేం చేస్తామంటే